నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ధనత్రయోదశి రోజు ఏం కొనాలి, ఏ టైంలో కొనాలి ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 20 సోమవారం దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున దీపావళిని జరుపుకోవటం ఆనవాయితీ. ఈ పండుగ సమయంలో గణేశుణ్ణి, లక్ష్మీదేవిని, పరమశివుడిని పూజిస్తారు. అలాగే ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది, ధనత్రయోదశి సందర్భంగా కొత్త వస్తువుల కొనుగోలుకు సరైన సమయం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 20న దీపావళి పండుగ మధ్యాహ్నం 2:32 మొదలవుతుందని చెప్పొచ్చు. అమావాస్య తిథి 2 రోజుల పాటు కొనసాగుతోంది. మరునాడు అంటే అక్టోబర్ 21 సాయంత్రం 4:26 వరకు అమావాస్య తిథి ఉంటుంది. అయితే సాయంకాలం అమావాస్య తిథి ఉండే రోజునే మనం దీపావళి పండుగ జరుపుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్టోబర్ 20న మధ్యాహ్నం నుంచి అన్ని రకాల రాసుల వారు వారి వారి పూజా కార్యక్రమాల్ని మొదలుపెట్టి పూర్తి చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. గ్రహాల అనుకూలత, ఆనందం, శ్రేయస్సు కోసం గణేశుణ్ణి, లక్ష్మీదేవిని, కేదారేశ్వరుడిని పూజించుకోవచ్చు. దీపావళికి ముందుగా వచ్చే ధన త్రయోదశి సందర్భంగా కొనుగోలు చేసిన వస్తువులకు కూడా పూజ చేసుకోవచ్చు. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్ష త్రయోదశి తేదీ అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1:20 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:54 ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 18న ధన త్రయోదశిని జరుపుకోవాలి. అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం నుంచి ధన్తెరాస్ షాపింగ్ చేయడానికి మంచి సమయం. అక్టోబర్ 18న ధన్వంతరి జయంతిని కూడా జరుపుతారు. అక్టోబర్ 20న దీపావళి పూజ, అక్టోబర్ 22న మహిళలు గోదానం చేసి పూజలు చేస్తారు. బంగారం రేటు ఎంత పెరిగినా కొంతైనా కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ధన త్రయోదశి రోజున షాపింగ్ చేయటానికి శుభ సమయాన్ని సూచిస్తున్నారు పండితులు. అక్టోబర్ 18 మధ్యాహ్నం 1:20 నుంచి మరునాడు అంటే అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:54 వరకు ఉంటుంది. ఈ 2 రోజుల టైంలో మీకు ఇష్టమైన విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఇక ధన్తెరాస్ సందర్భంగా ఏ వస్తువులు కొనాలి, ఎవరిని పూజించాలి అనేది వివరంగా తెలుసుకుందాం. ధన త్రయోదశి నాడు ధన్వంతరి, లక్ష్మీ, కుబేరుల్ని పూజిస్తారు. ఈ రోజున బంగారం, వెండితో సహా గృహోపకరణాల్ని కొనుగోలు చేయటం శుభప్రదమైందని చెప్తారు. ఈ రోజున భూమి, భవనం, వాహనం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేయటం వల్ల ఇంటికి సంతోషం, సమృద్ధి లభిస్తుందని నమ్మకం. మట్టి దీపాలు, శ్రీ యంత్రం, బంగారు, వెండి ఆభరణాలు, పాత్రలు, చీపుర్లు, ఉప్పు మొదలైనవి కొనటం శుభప్రదమైందిగా భావిస్తారు. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాల్ని కొనుగోలు చేస్తే కూడా కలిసొస్తుంది. గోమతి చక్రాల్ని పూజ గదిలో పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే ఏది కొన్నా కొనకపోయినా నిండు మనసుతో పండుగ పూట దైవ ప్రార్థన చేస్తే సకల శుభాలకు కొదవే ఉండదు. ఇలా శాస్త్రం చెప్తున్న సూచనల్ని పాటించి జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అందరికీ శుభ దీపావళి.